పవిత్రమైన కార్తీక పౌర్ణమి సందర్భంగా ముంగేనపూడి బీచ్లో పుణ్య స్నానాలు చేసే భక్తుల కోసం అన్ని సౌకర్యాలు కల్పించామని రాష్ట్ర గనుల భూగర్భ గనుల ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం శుక్రవారం తెల్లవారుజామున కార్తీక పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర మంత్రులు మచిలీపట్నం మండలంలోని ముంగినపూడి బీచ్లో సముద్రానికి పూజలు, కర్పూర హారతులు సమర్పించి స్నానమాచరించారు. అనంతరం మంత్రి భక్తులను ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ వారు ఎక్కడి నుంచి వచ్చారు, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు చేశామని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని వారిని కోరారు. ఈ సందర్భంగా మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ పవిత్రమైన కార్తీక పౌర్ణమి రోజున దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున భక్తులు నదులు, సముద్రాలలో పుణ్య స్నానాలు ఆచరించి దేవాలయాలలో పూజలు చేయడం ఆనవాయితీ అని అన్నారు. ప్రతి సంవత్సరం మచిలీపట్నం ముంగినపూడి బీచ్లో కార్తీక పౌర్ణమి సందర్భంగా లక్షలాది మంది భక్తులు స్నానం ఆచరిస్తుంటారని అన్నారు. వారి సౌకర్యార్థం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. నగరంలోని శ్రీ పాండురంగస్వామి ఉత్సవాలు జరుగుతున్నాయని, రాత్రంతా అక్కడ భక్తులు జాగారం చేసి ఇక్కడకు వచ్చి స్నానం ఆచరిస్తుంటారని అన్నారు. రాకపోకలకు ఇబ్బంది లేకుండా రహదారులన్నీ విద్యుత్ దీపాలు, బారికేడ్ల ఏర్పాట్లు చేశామని, రెవెన్యూ, పోలీసు సిబ్బంది 500 మందికి పైగా ఈరోజు రద్దీ నియంత్రణ చేస్తున్నారని, ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాటు చేశామని తెలిపారు. అంతేకాకుండా పాల్కాన్ వాహనాన్ని ఏర్పాటు చేసి డ్రోన్ కెమెరా ద్వారా ఎప్పటికప్పుడు మొత్తం చుట్టుప్రక్కల ప్రాంతాలన్నీ వ్యవస్థను అంతటినీ పరిశీలిస్తున్నామని తెలిపారు. మత్స్యశాఖ ద్వారా పడవలు 60 మందికి పైగా గజ ఈతగాళ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నీటి ప్రవాహము, లోతు స్థాయిని బట్టి గుంజలు నాటి తాళ్లు కట్టి భక్తులకు లోపల స్నానాన్ని ఆచరించే విధంగా అనుమతులు ఇవ్వడం జరిగిందని తెలిపారు. వచ్చే భక్తులకు జిల్లా కలెక్టర్ డికే బాలాజీ, జిల్లా పోలీసు అధికారి ఆర్ గంగాధరరావు, సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ గత 4-5 రోజుల నుంచి రెవెన్యూ, పోలీసు, పారిశుద్ధ్య సిబ్బంది ముంగునిపీడ్ బ్రిడ్జ్ ప్రాంతంలో భక్తులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను చేశారని తెలిపారు. ఈరోజు పవిత్రమైన కార్తీక పౌర్ణమి, పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కూడా పౌర్ణమి స్నానాలు ఆచరిస్తూ నదుల్లో, సముద్రాల్లో స్నానాలు ఆచరించి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించుకునే ఒక పవిత్రమైన రోజు ఈ రోజు. ప్రతి సంవత్సరం మచిలీపట్నంలో ఉన్నటువంటి మంగినపూడి బీచ్ లో కార్తీక పౌర్ణమి సందర్భంగా లక్షలాది మంది వచ్చి భక్తులు స్నానం ఆచరిస్తూ ఉంటారు. మరి వచ్చే భక్తులకి మరి రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. పెద్ద ఎత్తున మరి అర్ధరాత్రి నుంచి, ఎందుకంటే ఇక్కడ పవిత్రమైన పాండురంగ స్వామి దేవాలయం కూడా ఉంది, వారి బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతూ ఉన్నాయి. నైట్ అంతా కూడా అక్కడ జాగారం చేసుకుని ఇక్కడికి వచ్చి స్నానం ఆచరిస్తూ ఉంటారు. మరి ఈ సందర్భంగా అన్ని ఏర్పాట్లు కూడా జరిగింది. రోడ్లన్నీ కూడా లైటింగ్ ఏర్పాటు చేయడం, అలాగే మార్కెటింగ్, దాదాపు రెవెన్యూ సిబ్బంది కానీ పోలీస్ సిబ్బంది దాదాపు 500 మంది పైన ఈ రోజు పోలీస్ సిబ్బంది ఇక్కడ అటు ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్నారు, ఇటు ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. వాల్కాన్ వెహికల్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ఇక్కడ టోటల్ వ్యవస్థలంతా కూడా మరి పరిశీలిస్తూ ఉన్నారు. అలాగే ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా పడవలు, అదేవిధంగా దాదాపు ఒక 60 మంది పైనే గజీతకాలని ఇక్కడ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఎవరన్నా ప్రమాదాలు జరగకుండా అక్కడ కొన్ని రోప్ కూడా పెట్టి ఆ లెవెల్స్, వాటర్ లెవెల్స్ ని బట్టి స్నానాలు ఆచరించడానికి కూడా మరి అనుమతించడం కూడా జరుగుతోంది. వచ్చే భక్తులకి మరి జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఎస్పీ గారు మొత్తం కూడా దాదాపు 4-5 రోజుల నుంచి టోటల్ పర్యవేక్షిస్తూ టోటల్ రెవెన్యూ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది, అలాగే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఫుడ్, వాళ్ళకి కావాల్సినటువంటి ప్రసాదాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే చిన్నపిల్లలకి పాలు, దాదాపు 1000 లీటర్ల పాలుతో వచ్చిన పిల్లలందరూ కూడా పాలు, ట్యాగింగ్ ఎక్కడ తప్పిపోకుండా ఉండడానికి ట్యాగ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. మరి ఈ పవిత్ర కార్యక్రమంలో అందరూ భాగస్వాములు అవుతున్నందుకు మరొకసారి అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం.